బంకీపూర్ల జనసూరజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ భారీ గెలుపు 30 ఏండ్ల కమలం కోటకు యువత కారణంగా బీటలు జంజీలను వైరస్ అన్న బీజేపీ చీఫ్ కు యువత జలక్ इस देश में एक वायरस और कॉकरोच जैसी पार्टियां आ रही हैं ये देश को खोखला करने वाले लोग हैं జాతీయ అధ్యక్షుని ఇలాకాలోనే కమలం పార్టీ భారీ ఓటమి బంకీపూర్ ఓటమితోని ఆర్జేడీ పార్టీ కూడా పెద్ద షాక్ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు క్యూ న్యూస్ బీహార్ రాజకీయాలల్లో పెద్ద సంచలనమే రేగిందిగా 30 ఏండ్ల సంధి కమలం పార్టీకి కంచుకోట లెక్క ఉన్న బంకీపూర్ ఇలాకాల ప్రశాంత్ కిషోర్ పార్టీ జెండా పాతేసింది జనసూరజ్ పార్టీ తరపున నిలబడ్డ పీకే తన తొలి ఎన్నికలలోనే సత్తా చాటిండు ఏండ్ల సంధి పాతుకుపోయిన పార్టీకి దిమ్మ తిరిగే జలకిచ్చిండు కమలం పార్టీ గింత పెద్ద దెబ్బ ఎట్లా పడ్డది యువత పీకేకు ఎట్లా అండగా నిలబడ్డారు అధికార పార్టీ మీద వాళ్లకు ఎందుకంత కోపం వచ్చింది ఆర్జేడీ పరిస్థితి ఏంది ఈ అన్నిటిపైన అసలు నిజాలేందో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తా బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలల్లో జనసూరజ్ పార్టీ అభ్యర్థి ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించిండు తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికలల్లో బరిలో దిగిన ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతుండు 30 ఏండ్ల సంధి కమలం పార్టీని గెలిపిస్తున్న సీటులో ఆ పార్టీని మట్టి కర్పించిండు 1995 నుంచి ఇక్కడ ఆ పార్టీ ఏనాడు ఓడిపోలేదు భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు నిలబడ్డా గెలుపు వాళ్ళదే అనే గట్టి నమ్మకం వాళ్ళకు ఉండేది గసొంటి కంచుకోటల కేవలం నెల దినాలు ప్రచారం చేసి పీకే సత్తా చాటిండు కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజ్యసభకు పోయేందుకు ఈ సీటును వదులుకోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది గత 4 సార్ల నుంచి ఇక్కడ ఆయన వరుసగా గెలుస్తూ వచ్చిండు తన సొంత ఇలాకాలోనే ఆ పార్టీకి గింత పరాభవం ఎదురుగావడంతో రాజకీయ వర్గాలల్లో పెద్ద చర్చే నడుస్తోంది అయితే అధికార పార్టీ ఓటమి వెనుక యువత ఉద్యమం పెద్ద పాత్రనే పోషించిందని చెప్పాలి మొన్న కొన్ని రోజుల కింద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం మనకు తెలిసిందే కదా ఈ ఉద్యమాన్ని నితిన్ నబీన్ తీవ్రంగా తప్పుబట్టిండు ఆ పార్టీని ఏకంగా వైరస్తోని పోల్చి విమర్శించిండు దేశంలో వైరస్ లెక్క కొన్ని పార్టీలు పుట్టుకొస్తున్నాయని ఇవి దేశాన్ని బలహీనపరుస్తున్నాయని ఆరోపించుడు దేశాన్ని ముక్కలు చేసే తుక్డే గ్యాంగ్లతోని వీళ్ళు చేతులు కలిపిండ్రని మండివడు ఈ మాటల మీద పెద్ద దుమారమే రేగింది వాళ్ళ మాటలకు కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్కే ధీటుగానే బదులిచ్చిండు విద్యార్థుల సమస్యల కోసం కొట్లాడుతుంటే మమ్మల్ని తీవ్రవాదులు వైరస్లని పిలుస్తాన్రని ఆయన ఎదురుదాడి చేసిండు ఆ కోపమంతా ఈ ఎన్నికలల్లో ఓట్ల రూపంలో బయటపడ్డది యువత ఏకమై పీకేను గెలిపించుకుండ్రు ఈ ఎన్నికలల్లో పీకే గెలవడానికి ముఖ్యంగా కొన్ని కారణాలున్నాయి అవేంటంటే పోయిన ఎన్నికలల్లో పీకే పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు అప్పట్లో అందరూ ఆయనను మస్తుగా హేళన చేసిండ్రు దానికి బదులు ఇచ్చేతందుకు తన 30 ఏండ్ల రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ఆయనే స్వయంగా బరిలో దిగిండు ఎన్నికలల్లో నిలబడి గెలిచేతందుకు ఎవరైనా సులువుగా ఉండే ఇలాకాను ఎంచుకుంటారు కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ ఏకంగా కమలం పార్టీ జాతీయ అధ్యక్షుని సొంత ఇలాకాలనే ఆయన పోటీకి దిగిండు గింత పెద్ద నాయకుని ఇలాకాల గెలిస్తే రాజకీయంగా మస్తు లాభం ఉంటుందని ఆయన గట్టిగా నమ్మిండు ఇంకో దిక్కు ఈ ఎన్నికలల్లో కేవలం 34% ఓటింగ్ మాత్రమే నమోదైంది అధికార పార్టీ మీద కోపంతోనూ ఉన్న యువత అంతా ఒకటై పీకేకు పట్టం కట్టిర్రు బంకీపూర్ ఫలితంలా జంజీ యువత ప్రభావం స్పష్టంగా కనబడుతుంది మనకు ఉద్యోగాలు రాక పరీక్షలల్లా పారదర్శకత లేక విసిగిపోయిన యువత ఎన్నికలలో సత్తా చాటింది ఈ గెలుపు ఒక కమలం పార్టీకే కాకుండా ఆర్జేడీకి కూడా పెద్ద షాక్నే ఇచ్చిందని చెప్పొచ్చు ఇన్నాళ్ళు అధికార పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని
చెప్పుకుంటున్న ఆర్జేడీకి ఈ ఎన్నికలల్లా 3వ స్థానానికి పడిపోయింది. ఆ పార్టీ నాయకుడు తేజస్వి యాదవ్ ఎన్నికలను పక్కన పెట్టి తన భార్య పుట్టినరోజు వేడుకలల్లా బిజీగా ఉండిపోయిండు. జనాల సమస్యల కన్నా సొంత పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండని యువత ఆయనను పక్కన పెట్టిండ్రు. దశాబ్దాల తరబడి పాతుకుపోయిన పార్టీల ఓటు బ్యాంకులను యువత బలంగా చీల్చిండ్రు. తమను వైరస్ అని పిలిచినోళ్లకు బ్యాలెట్ బాక్సుల ద్వారా యువత అసలు సిసలైన పవర్ ఏందో రుచి చూపించిండ్రు. మొత్తానికి రాజకీయాలల్లా ఎవరు ఎక్కడ శాశ్వతం కాదని పీకే గెలుపు నిరూపిస్తుంది మనకి. చూసిరు కదా పీకే గెలుపు ఏ విధమైన సందేశాన్ని మనకిస్తుందో. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.